విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ రోడ్లోని డైనో పార్క్లో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. భారీగా మంటలు ఎగసిపడుతోన్న దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాము. మంటల్ని ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. బీచ్ రోడ్లో ఉన్న డైనో పార్క్లో ఈ అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈ బ్రేకింగ్ మనం చూస్తున్నాము. ఏ స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయో ఆ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. మంటల్లో ఆ డైనో పార్క్ మొత్తం కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి. దట్టమైన పొగ అలముకుంది. బీచ్ రోడ్డు పక్కన సముద్రము, వాహనదారులు అటు ఇటు కదులుతున్నారు. సో దృశ్యాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన డైనో పార్క్లో ఈ అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. సో పార్కులో ఉన్న మొత్తం అంతా కూడా మంటలకి ఆహుతై దగ్ధమైపోతున్న దృశ్యాలను చూస్తున్నాము. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు విశాఖ నుంచి మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఖాజా, ఏం జరిగింది? ఎన్ని గంటలకు సంభవించింది అగ్ని ప్రమాదము? కారణం ఏమంటున్నారు? మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారా లేదా? నష్టం గురించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ఫైర్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఆర్కే బీచ్ లో ఈ ఒక్కసారిగా భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికంగా ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆర్కే బీచ్ కు ఆనుకునే ఈ డైనోసార్ పార్క్ ఉంటుంది. ఇది ప్రైవేట్ ఒక సంస్థ వారు దీనికి పెట్టి చిన్నపిల్లలకి ఆడుకునేందుకు మొత్తం పరికరాలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇది సాయంత్రం 4-5 గంటల నుంచి ఇది అందరికీ అలౌట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ కూడా దీన్ని క్లోజ్ చేసి ఉంచుతారు. అయితే ఒక్కసారిగా లోపల ఒక రూమ్ లో చెలరేగిన మంటలు క్షణాల్లో ఆ డైనోసార్ పార్క్ మొత్తం వ్యాపించాయి. ఎందుకంటే ఆ పార్క్ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మంటలను ఎక్కువగా క్యాచ్ చేసే మెటీరియల్ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడి ఆర్పే లోపే, అంటే ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళంతా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అవి ఫలించలేదు. భారీగా మంటలు ఎగసిపడే క్షణాల్లోనే పూర్తిగా డైనోసార్ మొత్తం కాలిపోయింది. బూడిదైపోయింది. లోపల ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలతో ఇటువైపు పోలీసులు, అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే దీంతో పాటు ఫైర్ సిబ్బంది ముగ్గురు కూడా ఎగరడిపైకి రంగంలోకి దిగారు. అయితే అప్పటికే భారీగా మంటలు ఎగసిపడే ఉన్న మంటలను కూడా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అయితే ఈ భారీగా మంటలు వ్యాపించి ఎగసిపడడంతో అటువైపు వెళ్తున్న పర్యాటకులు, సందర్శకులు అందరూ కూడా పరుగులు తీసే పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో, అంటే బీచ్ పక్కనే ఈ ప్రమాదం జరగడం, అది కూడా పర్యాటకులు ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో ఒకసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు నష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ కారణమే ప్రమాదానికి ప్రాథమికంగా అంచనా వేశారు. రైట్ ఖాజా.